రైతులందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి ఏడవ తారీఖు ఫిబ్రవరి నెల 2025 సంవత్సరం అండి. ఇది వచ్చేసి మండాది అనే గ్రామంలో వెల్దుర్తి మండలం మండాది అనే గ్రామంలో ఉన్నాం. ఈ రోజున రైతు వచ్చేసి నంద్యాల శ్రీనివాస్ రెడ్డి గారు అండి. నంద్యాల శ్రీనివాస్ రెడ్డి గారు రైతు. ఇది వచ్చేసి డెన్మార్క్ అగ్రి సైన్సెస్ వారిది అక్షరా అనే లావు హైబ్రిడ్ మిరప రకం అండి. ఇది వచ్చేసి సెప్టెంబరు నెలాఖరు అంతేనన్నా, ఎన్నో తారీఖు 9 నెలాఖరు 25 సెప్టెంబర్ 25వ తారీఖు నాటడం జరిగిందండి. ఇది చూడండి, ఇది ఈ వెరైటీ యొక్క లక్షణాలు మీరు ముందుగా చూడండి. కింద నుంచి కాస్తుందండి, కనీసం బెత్తే కింద చూపి ఇది బెత్తేనండి. ఇది కింద నుంచి కాసుకుంటూ వస్తుంది చూడండి. కింద ఏ సైజ్ అయితే ఎండిందండి ఆల్రెడీ కాయ. ఇది కింద ఏ సైజ్ అయితే ఉందో పైన కూడా ఇదిగో చిటారు కొమ్మ కూడా అదే సైజు. ఈ దగ్గర పేరింగ్ అండి, గుత్తులు అనమాట, దగ్గర పేరింగ్ చూడండి. ఈ సైజులో ఇంత చిక్కదనంగా కలర్ కూడా చూడండి ఒకసారి, నిండు కలర్ కూడా చాలా నిండు కలర్ ఉందండి. ఈ మార్కెట్ కూడా మంచి రేటు పడిద్ది. కారం బాగుందండి. ఇది కారం కూడా చాలా ఎక్కువ ఉంది. గుత్తులు చూడండి. అది ఒకసారి చెట్టు చూడండి, గడివీళ్ళు చూడండి. అసలు ఒక దగ్గర పడితే 4-5 కాయలు ఒకేసారి గుత్తులుగా పడుతుంది కాపు. చూడండి రెడ్డి గారు ఎట్లా ఉందో కాపు. అసలు కింద ఏ విధంగా అయితే ఉందో సైజు ఎండిపోయి ఉన్న స్టేజీ కాంచి కూడా పై దాకా కూడా చూడండి కాయ. అసలు గుత్తులే కాపు. ఈ డెన్మార్క్ అగ్రి సైన్స్ వాళ్ళది అక్షర అనే వెరైటీ అండి. ఇది ఈ వెరైటీ గురించి రైతన్న మాటల్లో ఒకసారి మీరు విందామండి. రైతు సోదరులారా ఒకసారి గమనించండి. అన్న ఒకసారి చెప్పండి వెరైటీ ఎలా ఉంది మీకు. ఇది నేను 7 వేయటం కొత్త. ఆల్రెడీ వేరే వాళ్ళు శాంపిల్ ఒకసారి వేయమని చెప్పారు. సరే చూద్దామని చెప్పేసి నేను 9వ నెల 25వ తారీఖు ఈ చెట్టు నాటడం జరిగింది. అయితే ఇది నాటినాక వారం రోజుల్లో 2 సార్లు వాగొచ్చింది. చెట్లు మునిగిపోయినా కానీ నేను అదిరిపోయా. చేను చూసిన తర్వాత నాకు చాలా బాగుంది అనిపించింది. విత్తనం ప్రతి రైతు విత్తనం వేసుకోవడం వల్ల చాలా ఇబ్బంది లేకుండా బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. తక్కువ పెట్టుబడి, ఎకరం నేను నాటింది ఎకరం 30 నుంచి 40 క్వింటాలు తక్కువ కావని చెప్పేసి మా ఊరి రైతులు అంటున్నారు. సరే నేనైతే 30 క్వింటాలు చిల్లర అనుకుంటున్నా. ఇది బాగా దగ్గర కాపు, చిన్నది. నచ్చిన లక్షణాలు ఏంటి? లక్షణాలు అంటే కింద నుంచి కాపు ఉంది. కింద అయితే ఏ సైజు అయితే ఉన్నదో పైన కూడా అదే సైజు కాయ ఉంది. దగ్గర గెనుపు అనేది బాగా దగ్గరగా ఉంటుంది. ప్లస్ జంట ఒక్కో దానికి 2-3 కాయల దాకా వస్తున్నాయి. బాగా చాలా ఇంత మడుకు నాది పైన తేజ వేసిను, దానికి నల్లి వచ్చింది, బొబ్బర్ వచ్చింది. ఇంత మడుకు కూడా దీనికి నల్లి కానీ బొబ్బర్ కానీ చేలో ఎక్కడైనా కానీ అటాక్ కాల. మొత్తానికి ఒకే మందులు నేను కొట్టేది. చేను మొత్తం చూడొచ్చండి మీరు. ఇదిగో చూడండి, ఈ కొమ్మ కూడా చూడండి. అసలు మీకు ఏ కొమ్మ పట్టుకున్నా కానీ బాగా చిక్కదనం అను, సైజు కూడా నీకు కింద ఎలా ఉందో పైన సైజు కూడా అలానే ఉంది. చేను మొత్తం చూడొచ్చండి మీరు. ఆ పక్కన వచ్చేసి మిగతా తేజ రకాలు వేశారు. దాంట్లో బొబ్బర్ ఉంది, నల్లి ఉండి కవరకపోయిందండి. కానీ దీంట్లో ఎలాంటి నల్లి ఎఫెక్ట్ కానీ ఇట్లా ఎర్రగా కమిలిపోవటం కానీ ఏం లేదండి. చుట్టుపక్కల మొత్తం తేజానండి. ఇటు మొత్తం మూడు వైపులా తేజ ఉంది. ఇది ఒకటే ఒక ఎకరం వేసాడు ఆ మధ్యలో. అది మొత్తం నల్లి పడి ఎర్రగా తిరిగిపోయింది. ఇది ఈ రోజు కూడా నవనవలాడుతా గ్రీనిష్గా బాగా కన్న చేను ఏ విధంగా ఉందో ఆ రకం లేత చేను ఎలా ఉంటుందో అలానే ఇప్పుడు కూడా అలానే ఉంది. 30 క్వింటాలు కాపున్నా కానీ కింద నుంచి చూడండి. ఏ చెట్టు పట్టుకున్నా ఒక చెట్టు అనే కాదు, మేము నించున్న చెట్టు అనే కాదు, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాం చూడండి. ఇది ఏ చెట్టు పట్టుకున్నా కానీ బాగా దగ్గర కాపు. ఇది లేకుండా బాగా దగ్గర కాపు. ఏ కొమ్మ పట్టుకున్నా అంతే ఉంది.
చూడండి ఇదిగో ఈ కొమ్మ కూడా చూడండి, పైదాకా కూడా సైజు ఎక్కడ సైజు తగ్గింది లేదు. కింద ఎలా ఉందో పైన కూడా అదే సైజు ఉంది. ఇది చూడండి చిన్న కొమ్మ చూడండి ఎంత చిక్కదనం ఉంది. ఇది చూడండి చూడండి. చూడండి ఇదిగో ఈ కొమ్మ కూడా చూడండి అసలు. చూడండి పైదాకా కూడా సైజు బాగుంది, కలర్ బాగుంది, నిండు కలర్ ఉంది. ఎక్కడ కూడా తాలు కాయ అంటూ ఒకటి కూడా కనిపించలేదండి మనకి ప్రజెంట్. చూడండి చెట్టు కారిపోయినా కానీ ఎక్కడ కూడా తాలు కనిపించలేదు, ఒక మొక్క ఒక కాయ కూడా. కావున రైతు సోదరులందరూ గమనించి ఇలాంటి మేలైన మిరప వంగడాలని సాగు చేసి అధిక దిగుబడులు సాధించగలరని మనవి చేసుకుంటున్నాం. వెరైటీ పేరు వచ్చేసి డెన్మార్క్ అగ్రి సైన్స్ వారిది అక్షర అనే వెరైటీ అండి.